Okay, free defined function interface lo first one enti predicate, the second function okay, it's a name, okay, function, it's a interface name, don't confuse, sorry, okay, function is a interface name, okay. Next one entante consumer, it's కూడా an interface, okay. Fourth ఏంటి supplier. సో ఇవి మన స్ట్రీమ్స్లో యూజ్ చేసే మోస్ట్ ఇంటర్ఫేసెస్. సో ఇవి కాక ఇవి ఆల్రెడీ ఉన్న వాటిని కూడా కొన్ని ఇంటర్ఫేసెస్గా మా ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్గా కన్వర్ట్ చేశారు. ఏంటంటే అందులో ఫస్ట్ వన్ ఏంటి రన్నబుల్ తెలుసు కదా, రన్నబుల్, దిస్ ఈజ్ ఫిఫ్త్ వన్. నెక్స్ట్ we have sixth one is callable, seventh one is comparator తెలుసు కదా, కంపారిమీటర్ మనం ట్రీ సెట్లో కానీ ట్రీ మ్యాప్లో కానీ కంపారేటర్ యూజ్ చేస్తాం కదా, కంపారేటర్ ఇంప్లిమెంట్ చేసాం, అందులో కంపేర్ మెథడ్ ఉంటుంది, దాన్ని ఓవర్ రైడ్ చేసి లాజిక్ యాడ్ చేసాం కదా, సార్టింగ్ లాజిక్. సో కంపారేటర్ని కూడా ఏం చేశారు, ఫంక్షనల్ ఇంటర్ఫేస్గా కన్వర్ట్ చేశారు, ఎందుకంటే దాంట్లో ఒకటే మెథడ్ ఉంది కదా, ఓకే, కంపారేటర్, ఓకే. What else? Starting లో comparator, callable, runnable, okay, ఏం యూజ్ చేస్తాం, మోస్ట్ యూజ్ చేసే, ఓకే, మనం డైరెక్ట్ జేడీకోలోకి వెళ్ళి చూద్దాం, ఓకేనా. సో దీస్ ఆర్ ద మోస్ట్ యూజ్డ్ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. మనం చాట్ జీపీటీని అడిగినా అవన్నీ ఏమున్నాయి, మోస్ట్ యూజ్ చేసే ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఏంటి, ఆల్రెడీ కన్వర్ట్ అయిన ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడికి వెళ్ళి రైట్ ప్రెడికేట్ అని టైప్ చేస్తాను, ఇక్కడ ప్రెడికేట్, ఓకేనా. ప్రెడికేట్ టైప్ ఏంటి, జనరిక్ తీసుకుంటాను, ఓకే. ఇది ఏ ప్యాకేజ్ నుండి వస్తుంది, ఇది జావా యూటిల్స్ ఫంక్షన్ అనే ప్యాకేజ్ నుండి వస్తుంది, ఓకే. ఇదే జావా యూటిల్స్, మనకు కలెక్షన్ క్లాసెస్ అని ఎక్కడ నుండి వచ్చాయి, ఓకే. సో కలెక్షన్ క్లాసెస్ నుండి వచ్చాయి, రైట్. ప్రెడికేట్ ఎక్కడ నుండి వస్తుంది, వేర్ ఇట్ ఇస్ కమింగ్, విచ్ ప్యాకేజ్, util డాట్ జావా డాట్ util డాట్ ఫంక్షన్ నుండి వస్తుంది, అక్కడ చూపిస్తుంది, కనిపిస్తుందా మీకు, క్లియరా, ఓకే, ఇక్కడ నుండి వస్తుంది, రైట్. సో ఈ ప్రెడికేట్ కంట్రోల్ క్లిక్ చేయండి, ఓకే. కంట్రోల్ క్లిక్ చేస్తే ఏం చేస్తుంది, ఇది @ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, ఓకేనా. ఏం చేస్తుంది, @ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఇది. సో ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి. సో ఇదేముంది, ఇది అబ్స్ట్రాక్ట్ మెథడే కదా, టెస్ట్ అనేది మెథడ్ నేమ్, ప్రెడికేట్లో టెస్ట్ అనే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, ఓకే. ఇదేంటి డిఫాల్ట్ మెథడ్. డిఫాల్ట్ మెథడ్స్ ఎన్నైనా ఉండొచ్చు కదా, నో రిస్ట్రిక్షన్ ఫర్ ద డిఫాల్ట్ మెథడ్స్. స్టార్టింగ్ మెథడ్స్ కూడా ఉండొచ్చా, ఓకే. డిఫాల్ట్ మెథడ్స్, స్టార్టింగ్ మెథడ్ ఉందా, we have starting methods, two starting methods ఉంది, ఈజ్ ఈక్వల్ నాట్ అనేది స్టార్టింగ్ మెథడ్, ఆర్ అనేది డిఫాల్ట్ మెథడ్, నెగేట్ అనేది డిఫాల్ట్, అండ్ కూడా డిఫాల్ట్. కానీ ఇక్కడ ఓన్లీ వన్ టెస్ట్ కేసు ఉంది. సో ఇక్కడ @ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే అనోటేషన్ యాడ్ చేశారు, క్లియర్. సో దీన్ని ఇప్పుడు మాడిఫై చేయొచ్చా, కెన్ ఐ మాడిఫై దిస్ క్లాస్, ఇక్కడ ఏముంటుంది, ఫైల్ ఈజ్ రీడ్ ఓన్లీ, ఎందుకు, బికాజ్ ఇట్స్ నాట్ ఆర్ క్లాస్, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద జేడీకే నుండి వచ్చే క్లాసెస్ని మనము మాడిఫై చేయలేము. సో ఛాన్సే లేదు, ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్, క్లియర్, రైట్. సో ఇప్పుడు ఏంటి, దీనికి ఆల్రెడీ ఒక టెస్ట్ అనే మెథడ్ ఉంది, ఇట్ ఈస్ టేకింగ్ వన్ ఆర్గ్యుమెంట్, లైక్ ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్, మనం ఇంటర్ఫేస్ రాసాము, సేమ్ లైక్ క్యాలిక్యులేటర్, జస్ట్ సి క్యాలిక్యులేటర్ ఈజ్ అ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, మనం డాక్యుమెంటేషన్ యాడ్ చేయలేదు, దాన్ని ఫర్గెట్ అవ్వదు, ఓకే. ఇందులో వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, అది 3 పారామీటర్స్ తీసేసుకొని ఫైనల్గా ఏం చేస్తుంది, ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది, మనం రాసిన ఫంక్షనల్ ఇంటర్ఫేస్. మరి ఫ్రీ డిఫైన్డ్ ప్రెడికేట్ ఏం చేస్తుంది, ఇది కూడా ఫంక్షనల్ ఇంటర్ఫేస్, ఇందులో టెస్ట్ అనే మెథడ్ ఉంది, ఇది ఏం రిటర్న్ బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఒక ఆర్గ్యుమెంట్ని తీసేసుకుంటుంది. ఈ ఆర్గ్యుమెంట్ కెన్ బి ఎనీ డేటా టైప్,
టీ అంటే జనరిక్. మనం ఇక్కడ ఏం చేసాము, స్పెసిఫిక్ డేటా టైపే మెన్షన్ చేసాం. ఇంట్ అంటే ఇంటూ మెన్షన్ చేసాం, ఇంటుని మాత్రమే తీసుకుంటుంది ఈ మెథడ్. కానీ అది నేను టీ అని ఇచ్చాను అనుకో ఏమవుతుంది, ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ తీసుకున్నాను. స్ట్రింగ్ పాస్ చేసి ఇంటూ, ఫ్లోట్, డి, అదే కదా మనం జనరిక్స్లో చేసాం. ఒకసారి జనరిక్ టాపిక్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, ఇఫ్ యూ గెట్ ద కన్ఫ్యూజ్. ఓకే, అంటే ఈ టెస్ట్ మెథడ్ ఎనీ కైండ్ ఆఫ్ డేటాని తీసుకుంటుంది. టీ అంటే జనరిక్ అన్నట్టు, నేను ఏ పాస్ చేస్తున్నా నాకే తెలియదు అని చెప్పడానికి ఈ జనరిక్. డైనమిక్గా మనం పారామీటర్ డేటా టైప్ని కూడా డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి, ప్రెడికేట్కి. ఓకే, సేమ్ ఇప్పుడు దీనికి ఎలా రాసాం, క్యాలిక్యులేటర్ రిఫరెన్స్ నేమ్. ప్రెడికేట్కి నెక్స్ట్ ఏం చేయాలి, రిఫరెన్స్ నేమ్ ప్రెడికేట్, రైట్. తర్వాత అందులో ఉన్న మెథడ్ నేమ్ తీసుకున్నాం క్యాలిక్యులేటర్లో. ఇందులో ఉన్న మెథడ్ నేమ్ ఏంటి, టెస్ట్ కదా. టెస్ట్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్, రైట్. సో ఐఎమ్ టేకింగ్ ఏ. ఓకే, క్లియర్. తర్వాత ఏం చేయాలి, రిటర్న్ లాంబ్డాలో రిటర్న్ ఏం చేయాలి, ఇట్ షుడ్ రిటర్న్ బులియన్ వాల్యూ. కానీ ఇక్కడ a+b+c అంటే ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే క్యాలిక్యులేటర్లో మనం రిటర్న్ చేసే డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. కాబట్టి a+b+c చేసాము, అది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, నేను బులియన్ని రిటర్న్ చేయాలి కదా. కానీ ఇక్కడ చూడు, ఇప్పుడు నేను ఇక్కడ ఏ ప్లేస్లో 100 పాస్ చేశాను. ఏనొక్కడిని రిటర్న్ చేయగలుగుతానా, నేను ఏం రిటర్న్ చేయగలుగుతానా, నేను పాస్ చేసింది 100 అంటే ఇంటీజర్ రిటర్న్ చేయగలుగుతానా. అంటే ఇక్కడ నేను ఏం చేయాలి, ఒక కండిషన్ చెక్ చేయాలి. లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే కండిషన్ చెక్కే కదా. అంటే ఇప్పుడు నేను ఒక నెంబర్ పాస్ చేస్తున్నా విచ్ ఈజ్ నాట్ లెస్ దెన్ 0 అనుకో, ట్రూయే కదా. అప్పుడు నేనేం చేయాలి, నా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి, నా ఇంప్లిమెంటేషన్ ఆల్వేస్ బులియన్ని రిటర్న్ చేయాలి కదా. ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ మాత్రం చేయాలి. నువ్వు డైరెక్ట్ ట్రూ రిటర్న్ చేస్తుంటే ఆల్వేస్ ట్రూ వెళ్ళిపోద్ది, నో ఇష్యూ కదా. యూ కెన్ ఆల్వేస్ రిటర్న్ ట్రూ, అదేం కంప్లైంట్ చేయదు. ఇలా రాయొచ్చు, ట్రూ రాయొచ్చు. కానీ ఇది ఏమవుతుంది, ఇది ఆడుకోలేడు కదా కండిషన్. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నా, నేను ఒక నెంబర్ పాస్ చేస్తున్నా, ఆ నెంబర్ ఏమనుకుంటున్నా, విచ్ ఈజ్ నాట్ నెగిటివ్ నెంబర్ అని అంటున్నా. నేను పాస్ చేసిన నెంబర్ నెగిటివ్ నెంబర్ కావద్దు, అది నా కండిషన్. అంటే నెగిటివ్ నెంబర్ కావద్దు అంటే ఏంటది, అప్పుడు ఏంటి, ఏ లెసర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అంతే కదా. 0, రైట్. ఓకే, లెసర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చేయట్లేదా. ఓకే, సో ఇదేంటి ఇక్కడ ఏంటంటే పాస్ చేసేది అదేంటి, ఆబ్జెక్ట్. అది ఆబ్జెక్ట్, నాట్ డేటా టైప్. ఇక్కడ ఏమంటుంది, అది డైరెక్ట్ ఇంటీజర్ అనుకో, ఇది అలో చేసేది. కానీ ఇక్కడ ఏంటది, ఆబ్జెక్ట్ కదా. నువ్వు ఇంటూ లాగా చెక్ చేస్తున్నావు అని చెప్తుంది. దానికి ఏం చేయాలి మనం అంటే, ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ని ఐ షుడ్ కన్వర్ట్ ఇంటూ ఇంటికి ఎలా కన్వర్ట్ చేస్తారు ఆబ్జెక్ట్ని. ఓకే, క్లియరా, మీకు అర్థమైందా. నేను కన్వర్ట్ చేశాను ఆబ్జెక్ట్ క్లాస్ని డౌన్ కాస్ట్ చేయొచ్చు కదా. ఆబ్జెక్ట్ అంటే జనరిక్, అంటే ఆబ్జెక్ట్ అంటే స్ట్రింగ్ కావచ్చు, అది ఇంటీజర్ కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, నువ్వు నెంబర్స్ పాస్ చేసావనుకో ఇంటీజర్గా కన్వర్ట్ అవుతుంది. కానీ ఇన్ కేసు స్ట్రింగ్కి పాస్ చేసావనుకో ఇక్కడ ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది, క్లాస్ కాస్టింగ్ ఎక్సెప్షన్ వస్తుంది. స్ట్రింగ్ కెనాట్ బి కాస్టెడ్ ఇంటూ ద ఇంట్. ఓకేనా. అందుకనే మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారని అంటే, ప్రెడికేట్ను క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, జనరిక్ టైప్ ఉంది కదా ప్రెడికేట్కి. ఇక్కడ చూడు, ఇక్కడ దీనికి ఏంటి జనరిక్ టైప్ ఉంది కదా. క్రియేట్ చేసేటప్పుడు ప్రెడికేట్కి ఇక్కడ మెన్షన్ ఏం చేస్తారని అంటే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, క్రియేట్ చేసేటప్పుడే ఐఎమ్ పాసింగ్ ఇంటీజర్. ఓకే, ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ పాస్ చేయడానికి ఛాన్స్ లేదు. అప్పుడు ఏమంటుంది, అది నువ్వు టైప్ నేను పాస్ చేస్తుంది ఇంటీజర్ అని డైరెక్ట్ చెప్తున్నావు దానికి. సో అలాంటప్పుడు యూ నో నీడ్ టు కన్వర్ట్ దిస్, రైట్. యూ నో నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు ద ఆబ్జెక్ట్ క్లాస్. Which is better? This one is better, previous one is better. If you not passing integer, it is taking as a object. Object తీసుకున్నావు కాబట్టి దాన్ని ప్రాపర్గా డేటా టైప్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నీ ఎక్స్ప్రెషన్ టెస్ట్ చేసుకోవాలి. కానీ అదే నువ్వు మెన్షన్ చేసేటప్పుడే ప్రెడికేట్కి ఇంటీజర్ టైప్ నువ్వు పాస్ చేస్తున్నాను చెప్తున్నావు కాబట్టి యూ నో నీడ్ టు మెన్షన్ ఇట్. క్లియర్. ఇది ఎందుకు పాస్ చేస్తున్నాం సౌమ్య, ఇంటీజర్ ఎందుకు పాస్ చేస్తున్నాము, బికాస్ ప్రెడికేట్ ఇక్కడ ఏం యాక్సెప్ట్ చేస్తుంది, జనరిక్ టైప్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే,
సేమ్ అందుకే నా జెనరిక్ టైప్ ఇంటీజర్ అయితే ఇంటీజర్, లేదు నాకు ఇంటీజర్ వద్దు, ఐ డోంట్ వాంట్ ఇంటీజర్, ఐ వాంట్ స్ట్రింగ్. అప్పుడు స్ట్రింగ్ మెన్షన్ చేయి. ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు స్ట్రింగ్ కంపైల్ ఎర్రర్ వస్తుంది, అంతే కదా. స్ట్రింగ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనలేము. అప్పుడు ఏం చేయాలి, నువ్వు పాస్ చేసి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ లెంత్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి, అప్పుడు రిటర్న్ ట్రూ. సో బెటర్ రైట్, క్లియర్ కదా. అంటే నువ్వు పాస్ చేసే స్ట్రింగ్ ఏమని ఉండాలి, మోర్ దెన్ 1 క్యారెక్టర్ అయి ఉండాలి. ఓకే, సో టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, విల్ టెస్ట్ ప్రీవియస్ వన్ ఓన్లీ. ఇది అర్థం కావాలి, ప్రెడికేట్, దీంతో చాలా యూసేజ్ ఉంది. ఓకే, ఇంటీజర్ నేనేం చేస్తున్నా, నేను పాస్ చేసిన నెంబర్ కనుక లెస్ దెన్ 0 ఉందనుకో ఏం రావాలి, నాకు ఫాల్స్ రిటర్న్ రావాలి, లేదా గ్రేటర్ దెన్ ఉందనుకో ట్రూ రావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా, ప్రెడికేట్ డాట్ ప్రెడికేట్లో ఏ మెథడ్ ఉంది, టెస్ట్కి ఇప్పుడు నేను ఏం పాస్ చేస్తున్నా, -10 పాస్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఏం రిటర్న్ అవుతుంది ఇక్కడ, సాయి ఏం రిటర్న్ అవుతుంది, ఫాల్స్. అది ఎలా వస్తుందో అర్థమవుతుందా, ఫాల్స్ వస్తుంది, కానీ ఎలా వస్తుంది అర్థమవుతుందా, సిస్ అవుట్ సో ఎందుకంటే ఇది రిటర్న్ చేస్తుంది సంథింగ్ కదా, రిటర్న్ చేసిన దాన్ని ఇక్కడ పెట్టవచ్చు. ఇది ఏం రిటర్న్ చేయకపోయింది అనుకో, వైడ్ మెథడ్స్ని డైరెక్ట్ system.out.printlnలో పెట్టలేము, వైడ్ రిటర్న్ టైప్స్ ఉన్న మెథడ్స్ని. ఆ మెథడ్ టైప్ ఇక్కడ టెస్ట్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, బులియన్ రిటర్న్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ మనకు సిస్ అవుట్లో పెట్టేయచ్చు. ఓకే, రన్ చేస్తాం, ఫాల్స్ వచ్చింది రైట్. సేమ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ ఇది ఉంది, బట్ ఈసారి నేను ఏం చేస్తా, ఐల్ పాస్ +10. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది, ఫాల్స్ అండ్ ట్రూ కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రీ డిఫైన్ క్లాసెస్కి మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఎలా రాసాము, ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్గా రాసింది, ఇక్కడ మనం దాని రిటర్న్ టైప్ బులియన్ ఉంది, అది మెన్షన్ చేయలేదు, యాక్సెస్ స్పెసిఫైర్ మెన్షన్ చేయలేదు, మెథడ్ నేమ్ మెన్షన్ చేయలేదు, జస్ట్ 1 లైన్ ఉంది కాబట్టి సింపుల్గా ఇక్కడ కండిషన్ చెక్ చేస్తే అది రిటర్న్ చేసేసాను. క్లియర్, ఇది ఇంప్లిమెంటేషన్, ఇది కాలింగ్. ఓకే, దీన్ని మర్చిపోకూడదు, ఇది కాలింగ్, ఇది కాల్ అవ్వాలి, ఇంప్లిమెంటేషన్ కాల్ అవ్వాలంటే ఇక్కడ ఈ మెథడ్ కంపల్సరీ రాయాలి. ఓకే, ఇది రాస్తేనే ఈ మెథడ్ కాల్ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు లాంబ్డా ఎక్స్ప్రెషన్కి ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ క్లియర్గా ఉందా, కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా, అంటే మనం అందులో ఇంటీజర్ అని చెప్పలేదు, జనరిక్ చెప్పలేదు కదా, మరి అక్కడ ఎందుకు ఇక్కడ క్యాలిక్యులేటర్, నేను ఇక్కడ క్యాలిక్యులేటర్కి నేనేం చెప్పట్లేదు కదా, ఇక్కడ నువ్వు జనరిక్ తీసుకొని చెప్పట్లేదు కదా, డైరెక్ట్లీ మెన్షన్ చేశాను, ఇక్కడ ఇంటీజర్స్ అని మెన్షన్ చేశాను. ఇఫ్ ఐ మెన్షన్డ్ ఇయర్, నేను జనరిక్స్గా రాయలేదు, నార్మల్ క్లాసెస్ రాశాను. జనరిక్గా రాయాలంటే యూ కెన్ రైట్ ఇట్, నువ్వు ఇఫ్ యూ వాంటెడ్ యూ కెన్ రైట్ ఇట్. జనరిక్ క్లాసెస్ కూడా రాసేయచ్చు, మన ఓన్ జనరిక్ క్లాసెస్ రాయడం చెప్పాను కదా ఎలా రాయాలో, అది నీ ఇష్టం. నీకు జనరిక్గా ఉండాలి, డైనమిక్గా ఉండాలి అని అంటే రాసుకో, లేదు నీకు ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఇదే, నాకు దీనికన్నా డేటా టైప్స్ మారవు, ఇలానే ఉంటుంది, ఆల్వేస్ ఇంటర్ఫేస్ ఇలానే ఉంటుంది అన్నప్పుడు డెఫినెట్గా మనం నార్మల్ క్లాసెస్ రాస్తాం వితౌట్ జనరిక్స్. ఓకే, ఒకసారి నా జనరిక్స్ వీడియో చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. నువ్వు జనరిక్గా రాసి నాకు చెప్పేయచ్చు. ఓకే, మీరు ఏం చేయండి, ఈసారి జనరిక్గా రాయండి. ఓకే, ఈ జనరిక్స్ ఎలా ఉండాలి అని అంటే అది ఇంట్ ఇచ్చినా తీసుకోవాలి, ఫ్లోట్ ఇచ్చినా తీసుకోవాలి, లాంగ్ ఇచ్చినా తీసుకోవాలి. ఓకే, తీసేసుకొని సమ్ చేసి రిటర్న్ చేయాలి. ఓకే, క్లియరా, ఫైన్. నెక్స్ట్ ఏంటి, దిస్ ఈజ్ ప్రెడికేట్ అంటే అర్థమైందా, ప్రెడికేట్లో ఏముంది, టెస్ట్ అనే మెథడ్ ఉంది. ఈ ప్రెడికేట్ ఏం చేస్తుంది, బులియన్ రిటర్న్ చేస్తుంది, రైట్, క్లియరా. సో ఇలాగే వీ హ్యావ్ వన్ మోర్ క్లాస్. ఏంటా క్లాస్, ఏం క్లాస్ అని చెప్పాను నేను, ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ కూడా ఎక్కడ వస్తుంది, ఫంక్షన్ కూడా ఎక్కడ వస్తుంది, ఫంక్షన్ డాట్లో ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది ప్యాకేజ్ నేమ్ కాబట్టి స్మాల్ ఉంటుంది, ఇది క్లాస్ నేమ్ కాబట్టి క్యాపిటల్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్యాకేజ్ నుండి వస్తుంది, కంపారేటర్ ప్యాకేజ్ నుండి. ఒక్కసారి ఇది ఈ ప్యాకేజ్లోకి వెళ్దామా, కెన్ వి గో హియర్. ఓకే,
ఇది ఎక్కడ నుండి వస్తుంది చూడండి, జేడీకే లైబ్రరీస్లో నుంచి వస్తుంది, అంతే కదా. ఇక్కడ ఫంక్షన్స్లో ఎన్ని ఉన్నాయి, ఇది ఫంక్షన్ ప్యాకేజ్లో బై కన్జ్యూమర్ ఉంది, బై ఫంక్షన్ ఉంది, బై ఆపరేటర్, బై ప్రెడికేట్, కన్జ్యూమర్, డబుల్ బైనరీ ఆపరేటర్, డబుల్ కన్స్యూమర్, డబుల్ ఫంక్షన్, డబుల్ ప్రెడికేట్, ఇవన్నీ ఏంటి, ఆల్ ఆర్ వాట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, నాట్ ఓన్లీ ఇంటర్ఫేసెస్, ఆల్ ఆర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. లెట్ మీ ఓపెన్ దిస్ ఆల్సో, దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ క్లాసెస్ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దిస్ ఈజ్ ఫంక్షన్. ఈ టాప్లో ఉన్నాయి కదా అవి డిస్కస్ చేస్తాము, కానీ ఇక్కడ ఇవన్నీ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. ఓకే, ఇవి కొత్తగా యాడ్ అయినాయి, ఇక్కడ జావా 8లో యాడ్ అయిన ఇంటర్ఫేసెస్. ఓకే, ఈ కన్సూమర్ అనేది, బై సప్లయర్, బులియన్ సప్లయర్ సంథింగ్ ఉంది కదా, ఇవన్నీ ఏంటి జావా 8లో యాడ్ అయిన ఇంటర్ఫేసెస్. కానీ ఏం చేశారనంటే కొన్ని ఆల్రెడీ ఉన్న క్లాసెస్ని కూడా ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్గా కన్వర్ట్ చేశారు. క్లియర్, అవి ఏంటో చెప్తాను. ఓకే, సో మీరు ఈ ప్యాకేజ్లోకి వచ్చి మీకు కావాల్సిన ఇంటర్ఫేసెస్ అన్నిటి చెక్ చేసుకొని వాటికి రిఫరెన్సెస్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ మోర్ ఆన్ దిస్. ఓకే, ఇంపార్టెంట్ ఏంటో అవి డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏంటి ఇప్పుడు కంపారేటర్, నేను ఏమని చెప్పా, కంపారేటర్. కానీ ఇది ఏ ప్యాకేజ్ నుండి వస్తుంది, కంపారేటర్ జావా యూటిల్స్, అంతే కదా. అది ఫస్ట్ నుండి ఎందులోనే ఉంది, జావా యూటిల్లోనే ఉంది. ఓకేనా, మరి ఇదివరకు జావా 7లో మీరు కంపారేటర్ చూడండి. ఇప్పుడు జావా 7 కూడా ఓపెన్ చేస్తాను నేను. దిస్ ఈజ్ కంపారేటర్. ఓకే, నాకు అనదర్ ఫోల్డర్లో ఓపెన్. ఓకే, కదా ఏదైనా క్లయింట్ ఉందా, డూ హ్యావ్ ఎనీ క్లయింట్. ఓకే, సో ఇక్కడ మెయిన్ మెథడ్లో కంపారేటర్ ఓపెన్ చేస్తాను. ఇది జావా 8 కదా, జావా 7 కదా. ఓకే, కన్ఫర్మ్ చేసుకున్నా, ఇది జావా 7 ఉందా లేదు ఇక్కడ, ఏంటి జావా 7 1.7. ఓకే, ప్రీవియస్ ఏంటి 1.17. ఇప్పుడు ఈ కంపారేటర్ ఎలా ఉంది, జావా 17 ఇది ఎక్కడ నుండి వస్తుంది, జావా 7లో యూటిల్ ప్యాకేజ్ నుండి, అంటే సేమ్ ప్యాకేజ్. దీని ఇంప్లిమెంటేషన్ చూద్దాం. దీని ఇంప్లిమెంటేషన్ చూస్తే ఫంక్షనల్ ఇంటర్ఫేస్, నో ఇట్స్ నాట్ ఇట్స్ ఇంటర్ఫేస్, ఇట్స్ నాట్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకేనా, ఇందులో ఏం మెథడ్ ఉంది, కంపేర్ ఉంది, దాని రిటర్న్ టైప్ ఏంటి, 2 జనరిక్స్ తీసుకుంటుంది, రిటర్న్ చేసేది మాత్రం ఆల్వేస్ ఇంటీజర్. ఓకే, సో ఇంకోటి ఏముంది, ఇంకొక ఈక్వల్స్ మెథడ్ ఉంది, బులియన్ ఈక్వల్స్. కానీ ఈక్వల్స్ ఏంటి, ఇది ఓవర్ రైడ్ మెథడ్ కదా, కదా బులియన్ ఈక్వల్స్ ఎక్కడ నుండి వస్తుంది, ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి వస్తుంది. ఓకే, ఓవర్ రైడెన్ మెథడ్. క్లియర్, ఓన్లీ 1 అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు దీని సేమ్ ఇంప్లిమెంటేషన్ మనం జావా 8లో చూద్దాం. జావా 8లో ఎలా ఉంది, దిస్ ఇస్ జావా 8 రైట్. సో ఇది ఇక్కడ ప్యాకేజ్ నేమ్ ఏంటి, జావా యూటిల్. ప్యాకేజ్ నేమ్ మారలేదు, కెన్ యూ సీ జావా యూటిల్. ఓకే, ఇక్కడికి వెళ్తే ఇది ఏమైంది అంటే ఆల్రెడీ ఉన్న ఇంటర్ఫేస్ని ఏం చేశారు, ఫంక్షనల్ ఇంటర్ఫేస్కి కన్వర్ట్ చేశారు. మరి అక్కడ 2 ఈక్వల్స్ ఉంది, 1 ఈజ్ కంపేర్ అనే మెథడ్ ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఫంక్షనల్ ఇంటర్ఫేస్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక మెథడ్ తీసేయాలా, డెఫినెట్గా తీసేయాలి కదా, అలా అయితేనే కదా థంబ్ రూల్ కదా అది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ దేర్, కానీ ఇది ఎక్కడ నుండి వస్తుంది మనకి, ఆబ్జెక్ట్ క్లాస్ నుండి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ కమ్స్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ క్లాస్. ఈక్వల్స్ మాత్రం ఇగ్నోర్ చేయండి, ఆబ్జెక్ట్ క్లాస్ మెథడ్స్ మాత్రం యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓకే, మిగతా డిఫాల్ట్ మెథడ్స్ కదా, వీ కెన్ హ్యావ్ డిఫాల్ట్ మెథడ్, నెంబర్ ఆఫ్ డిఫాల్ట్ మెథడ్స్, డిఫాల్ట్ మెథడ్స్, డిఫాల్ట్ మెథడ్, డిఫాల్ట్ మెథడ్. ఓకే, స్టాటిక్, డిఫాల్ట్ స్టాటిక్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ వీ షుడ్ హ్యావ్ ఓన్లీ 1 అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఈక్వల్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఈక్వల్ object class. You can forget about this. So అంటే ఈ మెథడ్ ఏం చేస్తుందో జస్ట్ వాళ్ళు డిస్క్రైబ్ చేశారు. ఓకే, నువ్వు ఇది లేకపోయినా వీ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే, వీ కెన్ యాక్సెస్ ద ఈక్వల్స్ మెథడ్, ఎందుకంటే డిఫాల్ట్గా ఎక్కడ నుండి వస్తుంది అది. ఓకే, దీన్ని కన్వర్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఐ థింక్ కంపారబుల్ ఆల్సో సేమ్ థింగ్. కంపారబుల్ ఉంది కదా, వీ హ్యావ్ కంపారబుల్ రైట్, 1 more class is comparable.
కంపారబుల్లో ఏ మెథడ్ ఉంటుంది చిరంజీవి? కంపారబుల్ ఎక్కడ నుండి వస్తుంది? జావా లాంగ్ ప్యాకేజ్ నుండి. ఓకే, ఇందులో టు కంపేర్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే, ఇందులోకి వెళ్తే ఇట్స్ ఎ నార్మల్ ఇంటర్ఫేస్, ఇట్స్ నాట్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఇక్కడ టు కంపేర్ అనే మెథడ్ ఉంటుంది. కంపేర్ టు. ఓకే, బట్ ఇట్స్ నాట్ ఏ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకే, దీన్ని కూడా యూజ్ చేస్తాం మనం సార్టింగ్ చేయడానికి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం అడుగుతారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపారబుల్ అండ్ కంపారేటర్. కంపారబుల్ యూజ్ చేస్తే ఏమవుతుంది, కంపారేటర్ యూజ్ చేస్తే ఏమవుతుంది? దీన్ని యూజ్ చేసినప్పుడు సోర్స్ క్లాస్ మాడిఫై అవుతుంది. కానీ ఇక్కడ కంపారేటర్ ఇస్ ఎ సపరేట్ క్లాస్, ఇట్ వోంట్ టచ్ ద సోర్స్ క్లాస్ కోడ్. దీన్ని యూజ్ చేసుకుని మనం వీ కెన్ రైట్ కస్టమైజ్డ్ సార్టింగ్, బట్ వెన్ యూజ్ కంపారబుల్ ఇట్ విల్ గివ్ ఓన్లీ న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్. ఓకే, డిఫరెంట్ కంపారిజన్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత ఏంటి, నేను ఇంకోటి ఏమని చెప్పాను, రన్నబుల్ అని చెప్పాను. రన్నబుల్ని కూడా మార్చారని చెప్పాను. రన్నబుల్ ఎక్కడ వస్తుంది? జావా లాంగ్ ప్యాకేజ్. ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్గా కన్వర్ట్ చేశారా? చూద్దాం. ఎస్, క్లియర్గా ఇట్స్ షోయింగ్ రైట్, ఇట్స్ అ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఏముంది? ఓకే, ఇది ఎందుకు ఇలా ఉంది సార్? పబ్లిక్ ఇంటర్ఫేస్ అంటే బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ కదా. ఎందుకు ఇక్కడ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ పెట్టారు? బికాస్ దిస్ ఈజ్ రిటన్ ఇన్ ద జావా 1.1. ఓకే, జావా 1.1లో స్టార్టింగ్ జావాలో రాసేటప్పుడు ఇలా రాశారు. ఇక్కడ ఇచ్చాడు కదా వర్షన్ సిన్స్ 1.0. అప్పుడు ఇలా పెట్టారు, ఇంటర్ఫేసెస్లో కూడా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ పెట్టారు. కానీ అదే ఇక్కడ చూస్తే మీరు కంపారేటర్ చూసారనుకో, కంపారేటర్ ఎక్కడ వస్తుంది? కంపారేటర్ ఏ వర్షన్ ఉంది? ఇక్కడ వర్షన్ నెంబర్ ఉందా? ఇక్కడ 1.2, అది 1లో వచ్చింది, 1.2లో 1.2లోకి వచ్చారికి ఇక్కడ ఏం చేశారు? ఇంటర్ఫేస్ కాబట్టి పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, తీసేశారు, ఎన్హాన్స్ చేశారు. ఓకే, ఇది 1.2, అది 1లో, ఇది 1. సో మాడిఫై చేశారు. సో అందుకే ఇక్కడ ఏం చేశారు? పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ పెట్టలేదు. కానీ మరి ఇక్కడికి వచ్చాక దాన్ని కూడా మాడిఫై చేయొచ్చు కదా, ఎందుకు సరే దాన్ని మాడిఫై చేయలేదు కదా? ఇక్కడికి వచ్చేసరికి ఎన్హాన్స్ చేశారు, ఇంటర్ఫేస్ ఉంది, ఇంటర్ఫేస్లో పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అవసరం లేదు, ఆల్రెడీ బై డిఫాల్ట్గా పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ చేసేద్దాం, ఇంప్లిమెంటేషన్ ఉండదు కాబట్టి అని చేసేసారు. మరి దీన్ని మాడిఫై చేసినప్పుడు ఉన్న అడ్జస్టింగ్ దాన్ని కూడా ఎందుకు మాడిఫై చేయలేదు? అప్పుడు నా రిక్వైర్మెంట్ అది. అట్లనే నెంబర్ ఆఫ్ 1000 క్లాసెస్ రాశా, నేను నెక్స్ట్ వర్షన్కి అప్గ్రేడ్ అయినా. సో ఈ అప్గ్రేడ్ అయిపోయినా కాబట్టి అన్ని క్లాసెస్ మార్చేసుకుంటూ పోతేనా? ఇప్పుడు నాకు జావా 1.2 6000 క్లాసెస్ ఉన్నాయి అనుకో, 6000 క్లాసెస్ని మార్చేసుకుంటూ వెళ్ళాలా? ఆ వర్షన్ ఈజ్ వర్షన్, దట్స్ ఇట్, అంతే. నువ్వు అప్గ్రేడ్ కావాలంటే ఇంకో వర్షన్ తీసేసుకో, అలా అప్గ్రేడెడ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, అవి వాటి యూజ్ చేసేసుకో. ఓకే, అందుకే జావా ఏం చేస్తుంది? 1.1లో వచ్చిన ఫీచర్స్ను జావా 21లోకి వచ్చిన అలానే ఉంచుతుంది. ఓకే, వాటి మాట, ఎందుకంటే నేను స్టిల్ జావా 1.5లోనే వర్క్ చేస్తున్నా, కానీ నువ్వు జావా 17 అప్డేట్ చేసావు, నేను దాన్ని తీసేసుకున్నా. నాకు జావా 5 అప్లికేషన్ రన్ అవ్వదా? ఇట్ షుడ్ రన్ కదా, ఇట్ షుడ్ ఎగ్జిక్యూట్, అది ఫండమెంటల్ రూల్ కదా. సో అందుకని ఏం చేస్తారు? ప్రీవియస్ ఇంప్లిమెంటేషన్స్ని తీసేయరు, అలానే ఉంటుంది. క్లియరా? సో కానీ వర్షన్ మారుతున్న కొద్ది ఏమవుతుంది? కోడ్ ఎన్హాన్స్ అవుతుంది, రీడబిలిటీ పెరుగుతుంది, కోడ్ మెయింటైనబిలిటీ పెరుగుతుంది, కోడ్ కన్సైజ్ అవుతుంది. ఒక్కప్పుడు రాసిన కోడ్ తగ్గించుకుంటూ రాసుకుంటూ వస్తున్నాం. క్లియరా? సో అది డిఫరెన్సెస్. కంపారేటర్. ఓకే, రన్నబుల్ ఏముంది? రన్ అనే మెథడ్ ఉంది. ఇంకోటి ఏమని చెప్పాను? వి హ్యావ్ కాలబుల్ కదా, కాలబుల్ కూడా కాలబుల్. ఈ కాలబుల్ ఎక్కడ వస్తుంది? జావా యూటిల్ కాంకరెంట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఓవర్ చేసి కనిపిస్తుందా? ఇది ఎక్కడ నుండి వస్తుంది? ఏ వర్షన్ నుండి ఉంది? ఇది 1.5 నుండి ఉంది. ఓకేనా? సో ఇక్కడ జెనరిక్స్ యాడ్ అయ్యాయి. నేను చెప్పాను కదా, జెనరిక్స్ ఎప్పుడు నుండి యాడ్ అయ్యాయి? జావా 1.5 నుండి జెనరిక్స్ యాడ్ అయ్యాయి. అదివరకు పర్టికులర్గా డేటా అయ్యి, ఇక్కడ వచ్చేసరికి దీని ఇంప్లిమెంటేషన్ మారింది చూసారు. ఇది కూడా ఇంటర్ఫేస్ అయ్యి, కానీ ఇక్కడ ఏం ఇచ్చాడు? వి అని ఇచ్చాడు. వి అంటే ఏంటి? ఇక్కడ జెనరిక్ డేటా టైప్. క్లియర్? అంటే ఇప్పుడు 3 అంటే 1లో ఉన్న ఇంటర్ఫేస్ చూసాం, 1.2లో ఉన్న చూసాం, 1.5లో ఉన్న ఇంటర్ఫేస్ కూడా చూసాం. అలాగనే 1.8లో ఉన్న ఇంటర్ఫేసెస్ని కూడా చూసాం. ఓకే, 1.8లో ఉన్న కూడా ఇంటర్ఫేసెస్ని చూసాం. క్లియరా? దీస్ ఆర్ ద అడ్జస్టింగ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్.
ఓకే, ఐల్ స్టాప్ హియర్. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అడ్జస్టింగ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా, ఏంటవి? లైక్ ఐల్ షో అదర్ టూ ఆల్సో. ఓకే, calculator. Okay, next ఏంటి? సో దిస్ ఈజ్ జావా 7. సారీ, నెక్స్ట్ ఏంటి? ఫంక్షన్ అని చెప్పా కదా, ఫంక్షన్ కూడా ఎక్కడ నుండి వస్తుంది? జావా ఫంక్షన్ నుండి వస్తుంది. కన్జ్యూమర్ అని చెప్పాను కదా, కన్జ్యూమర్ కూడా ఎక్కడ నుండి వస్తుంది? ఫంక్షన్ నుండి వస్తుంది. కన్జ్యూమర్లో ఏంటంటే ఏ మెథడ్ ఉంటుంది? కన్జ్యూమర్లో వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, అదేంటి? యాక్సెప్ట్. ఓకేనా, యాక్సెప్ట్. ఇది తీసేసుకుంటుంది, జస్ట్ మెథడ్ని వేరియబుల్ని తీసేసుకుంటుంది, బట్ ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. ఓకే, వాయిడ్. నేను అడుగుతాను రేపు నేను ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేశానో ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా, దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఏం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, 7లో క్లియర్. నెక్స్ట్ ఏంటి? కాలబుల్లో ఏముంటుంది? కాల్ మెథడ్. ఓకే, కన్జ్యూమర్ చూసాం, సప్లయర్ చూసాం. నెక్స్ట్ సప్లయర్ చూద్దాం. కన్జ్యూమర్, సప్లయర్స్ కూడా ఎక్కడ వస్తుంది? ఫంక్షన్ వస్తుంది. సప్లయర్లో ఇంకో మెథడ్ ఉంటుంది, ఏంటి? గెట్. ఓకే, అంటే ఇది ఏం తీసుకోదు, ఇట్ విల్ రిటర్న్ సంథింగ్. ఓకే, క్లియర్. వీటన్నిటికీ మీరు నాకు ఏం చేయాలంటే సేమ్ లైక్, మీకు అర్థమైందా లేదా కాన్సెప్ట్ అర్థం కావడానికి? సో ఇలా ఇది మనం ప్రీ డిఫైన్గా రాసిన ఫంక్షనల్ ఇంటర్ఫేస్, ఇది ఆల్రెడీ ఉన్న ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు అన్నిటికీ సేమ్ ఇలా ఇంప్లిమెంటేషన్ చేసి అవి మీ ఓన్ ఇంప్లిమెంటేషన్ వేని ఎలా డిఫైన్ చేస్తారో డిఫైన్ చేసి మీకు చూపించాలి కదా. అక్కడ ఇంప్లిమెంటేషన్ ఉండదు, అవి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. మీరే మీ ఓన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే అది ఏదైతే రిటర్న్ టైప్స్ రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ టైప్ మీరు ఇక్కడ నుండి రిటర్న్ చేయాలి. సో ఇది మీకు ఏంటి? అసైన్మెంట్. మీకు అర్థమైందా లేదని చెప్పడానికి. ఇప్పుడు అన్నీ నేనే చేసుకుంటూ పోయాను అనుకో, మీరు వినుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి ఈ వీడియో కింద పోస్ట్ చేయండి. క్లియర్? స్టాపింగ్.